హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మెప్పైతే పొందుతున్నాయని చెప్పాలి. అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే పలు కీలక పథకాలు అమలు చేసిన ఆయన ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో భాగంగానే రీసెంట్ గా గృహజ్యోతి పథకం అమలు చేసి పేదలు అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఆ తర్వాత అధికారికంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబోతున్నారు. పథకం ఆరంభంలోనే ఇంటి నమూనాను చూపించిన సీఎం ఇందిరమ్మ ఇండ్ల కోసం అయ్యే బడ్జెట్ పై దృష్టి పెట్టింది. ఈ మేరకు హాడ్కో నుంచి రుణం తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. తెలంగాణ సర్కార్ గత నెలలో ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం హాడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించి కొన్ని ప్రతిపాదనలు అయితే పంపింది. పథకం అమలు కోసం 5,000 కోట్ల రుణం కావాలని హాడ్కోని కోరగా తాజాగా 3,000 కోట్ల రుణం మంజూరు చేసేందుకు హాడ్కో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. తెలంగాణలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గాను తొలి దశలో 850 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కీలక అడుగు పడినట్లయింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ప్రతి సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందని చెబుతుంది. ఈ మేరకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసి లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఇల్లు మహిళ పేరు మీద మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేని వారికి ఆర్థిక సాయం అందించనుంది. లబ్ధిదారులు లోకల్లో నివాసితులై ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా అర్హత కలిగి ఉంటారు. ఈ పథకంలో సొంత జాగా ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ సర్కార్ అయితే చెప్పింది. మొత్తం 4 దశల్లో ఈ ఆర్థిక సాయాన్ని అందనుందని, బేస్మెంట్ పూర్తయ్యాక 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్కి చేరాక మరో 1,00,000 రూపాయలు, స్లాబ్ పూర్తయ్యాక వెంటనే 2 లక్షల రూపాయలు, ఇల్లు పూర్తయిన తర్వాత చివరి 1,00,000 రూపాయలు అయితే ఇస్తామని ప్రకటించారు. సో ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే 3,000 కోట్లను రిలీజ్ చేయడానికి రాష్ట్రం రంగం సిద్ధం చేస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.